జున్ను ఏమో చెప్తున్నాడు వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు నేను అర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయినా. నేను ఎక్కడ పోతున్నా అంటే కొద్దిగా మా అమ్మ వాళ్ళ అమ్మ పని చేసే చోట ఏమో పని ఉందంట. అక్కడ మేము హెల్త్ చెకప్ అన్నీ చేయించుంటాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్వి. సో అవన్నీ రిపోర్ట్స్ అన్నీ లీడర్కి ఇవ్వాలంట, కమిషనర్ అని. సో అవి ఇచ్చాక వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. నేను మార్నింగ్ 4:30కే లేచింటిని. సో ఇప్పుడు అంతా ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయినా. ఇప్పుడు మా అమ్మని పిలుచుకొని అక్కడికి వెళ్తున్నా, ఆఫీస్ దగ్గరికి. గాయస్, ఫైనలీ మా అమ్మని పిలుచుకొని ఇక్కడ మా అవ్వ పని చేసే చోట ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇదే ఆఫీస్ అనమాట. కార్ పక్కలో ఇదే ఆఫీస్. అండ్ ఇక్కడ నేను డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చిన, హెల్త్ చెకప్ చేయించిండేటివి లోపల ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మా ఊరి పని అంతా కంప్లీట్ చేసుకొని నేను గ్రౌండ్కి వెళ్ళాలి. ఇట్లే వాకింగ్ చేసుకొని ఇంటికి పోతాం. గాయస్, మా అవ్వ పని చేసే దగ్గర నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ స్టేడియంకి వచ్చిన అనమాట, వాకింగ్ చేసేకి. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టేడియంకి వచ్చిన ఇప్పుడే జస్ట్. ఇక్కడ నేను స్లోగా 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకొని ఇంటికి పోతా. అండ్ అలాగే గాయస్, మంగళూరుకి మన ముగ్గురు రన్నింగ్ పార్ట్నర్స్ పోయినారు కదా, అక్కడ మ్యారథాన్లో మన తిప్పేషన్న 42 కిలోమీటర్స్ సెకండ్ ప్లేస్ చేసినాడు. గాయస్, నేను మన తిప్పేషన్నకి కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. సెకండ్ ప్లేస్ తెచ్చిన దానికి మన బళ్ళారి నుంచి పోయి, అది కూడా ఫైనలీ ఇక్కడ నేను స్టేడియంకి వచ్చి 2 కిలోమీటర్స్ వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. అండ్ నేను డైలీ ఇలా మార్నింగ్ ఇక్కడ స్టేడియంకి వచ్చి రన్నింగ్ లేకున్నా కానీ వాకింగ్ చేసుకొని పోతున్నా. ఎందుకంటే నాకు మార్నింగ్ లేస్ అలవాటు అయింది కాబట్టి. సో వాకింగ్ చేసుకొని పోతున్నా రన్నింగ్ లేకున్నా కానీ. అండ్ టైం వచ్చేసి 6:45 అవుతుంది. నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన. అలాగే వచ్చేటప్పుడు 1/2 లీటర్ మిల్క్ తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ మా అమ్మ అర్లీ మార్నింగే టిఫిన్ చేస్తుంది గాయస్. అండ్ 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకొని నేను ఇప్పుడు టెర్రస్ పైన వచ్చిన. మస్తు మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఇప్పుడు నేను మిల్క్ తాగుకుంటుంటా ఇక్కడ పైన. ఇది అర్లీ మార్నింగ్ వ్యూ అనమాట గాయస్, మా టెర్రస్ పైన. ఫిలాల్ ఇప్పుడు మా ఇంట్లో టిఫిన్ రెడీ అయిపోయింది, పులిహోర అండ్ చట్నీ అనమాట. ఇప్పుడు నేను ఇదే తింటున్నా. నువ్వు నేను సేమ్ వేస్తాం డ్రెస్ తో, సేమ్ ఎల్లో. ఏ ఇడ్సనివి జున్ను ఏమో చెప్తున్నాడు వినండి. సేమ్ ముగ్గురు కజిన్స్. నేను అన్వి సేమ్ వేసుకుంటే జున్ను కూడా సేమ్ వేసుకొని వచ్చినాడు. ఇప్పుడు ముగ్గురు కజిన్స్ సేమ్ D2. గాయస్, ఇక్కడ చూడండి, నా షీన్ పెన్, నా నరం అనేది బయటకు వస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు నాకు లెగ్ పెన్ షీన్ మూవ్ అంటించి బాగా తిప్పుతాడనమాట. ఇక్కడ అన్విక జున్ను కూడా వచ్చినారు. అప్పుడు మేము పైన ఇంట్లో ఉండాము. మా తమ్ముడు ఇప్పుడు మూవ్ అంటించి బాగా తిప్పుతాడు షీన్ పెన్ తగ్గకి. ఏం చేస్తాడు అన్వి అన్న? ఏం దిక్కుతున్నాడు? మళ్ళీ నువ్వు తిక్కు మళ్ళా. ఇప్పుడు మూవ్ అయితే అంటించేసినాడు, బాగా తిక్కుతున్నాడు పెయిన్ తగ్గకి. షిన్ పెయిన్ ఫుల్ ఉంది గాయస్. 3 days బ్యాక్ బాగా అయినా, కాకపోతే రన్నింగ్ చేసిన దానికి మళ్ళీ అది పెయిన్ వచ్చింది. ఏమి వ్యాస్లిన్ అది ఏం చేస్తావు తిక్కుతానా? అనివి, మీకు A for apple, B for ball చూపకి వస్తుందా? చెప్పండి మళ్ళా.
E for elephant. F for fish. G for giraffe. I for ox. H H for H for horse. H for frog. I for I for ice cream. J. J for jug. J for jug. J అయినాక K. K na? uh, K for kite. L for lion. M for mango. N for nest. T for tiger. ఇంకా T for tiger. U for umbrella. U అయినాక U for umbrella. V V for watch. W for V for van. V for van. W for W for uh, wheel. X for H for egg. Y for Y for uh, not chupu. Y for X. Z for Z for zebra. అన్వి Z for Zebra. అండ్ అలాగే నేను ఇప్పుడే జస్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. నేను డైలీ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తా. అండ్ ఇక్కడ మా తమ్ముడు కోడిగుడ్లు ఉడకబెట్టినవి వలుస్తున్నాడు. అన్వి జున్ను మీరు కోడిగుడ్డు తింటారా? నిఖిల్ ఈ ఒకటి వాళ్ళకి తీసుకో. అన్వి జున్ను తీసుకో. ఇంటికి పోయి తినండి. ఇంటికి పోండి. ఇంకా ఇంటికి పోయి అది తిని అన్నం తినాలి. అట్లే అన్నం తిని పనుకోండి. బాయ్ బాయ్. ఫిలాల్ ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. నేను ఇప్పుడు డిన్నర్ చేస్తా. ఇక్కడ మా అమ్మ కిచెన్ రూమ్లో ఉంది. బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసింది అండ్ దీంట్లోకి వైట్ రైస్ అనమాట. ఇప్పుడు నేను డిన్నర్ ఇవే తింటా. ఈ రోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు ది బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్ బాయ్. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. మా తమ్ముడు బయటకి ఎక్కడికో వెళ్ళినా ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తున్నాడు ఇంట్లో. అండ్ నేను ఇంకా పనుకోలేదు గాయస్. నేను ఇంకా మేల్కొనే ఉన్నాను. మా తమ్ముడు తిన్నాక నేను మా తమ్ముడు ఇక్కడ హాల్లో పనుకుంటాం అనమాట. ఓకే గాయస్, గుడ్ నైట్. మా తమ్ముడు తింటేనే నేను పనుకొనిస్తా. ఓకే బాయ్, గుడ్ నైట్.